దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తామంటూ మోడీ స్పీచ్. మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తా. ఏపీలో కలలుగానే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటుంది. రైలు రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్ల రూపాయలు అందిస్తోంది. పేదలు, రైతులు, యువత, మహిళా శక్తి ఈ 4 స్తంభాలపైన వికసిత భారత్ నిర్మాణం. రైతులపై భారం పడకుండా 10 ఏళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం 12 లక్షల కోట్లు వెచ్చించాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తిరుమల అటవీ ప్రాంతంలో మంటలు. తిరుమల తుంబురు తీర్థం సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రారంభమైన మంటలు శుక్రవారం పాప వినాశనం డ్యాం వరకు వచ్చాయి. వేసవ కావడం, ఎండిన చెట్లు ఎక్కువగా ఉండటంతో మంటలు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీసీఐడి పరిధి సంగతి తేలుస్తాం, ఎవరైనా సరే చట్ట ప్రకారమే నడుచుకోవాలి. రాజకేశ్రెడ్డి పిటిషన్పై విచారణలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సిఐడి సిట్ ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు. తదుపరి విచారణ 13కి వాయిదా. మిథున్ రెడ్డి వ్యాజ్యంతో కలిపి విచారిస్తామని స్పష్టీకరణ. సిఐడి నోటీసులకి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన రాజకేశ్రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఏపీసీఐడి పరిధిని సంగతి తెలుస్తామని, సిఐడి కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసి ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోలు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటే BNSS సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు తనకు నోటీసులు జారీ చేయడానికి సవాల్ చేస్తూ రాజకేశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐడి నోటీసులో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4 ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సిఐడి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకుముందు రాజకేశ్రెడ్డి తరపు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజు హైదరాబాద్లో నివాసం ఉంటారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే